అద్దుడు ఏబి వెంకటేశ్వరరావు గారు సార్. ఆయన ఎవరు పార్టీయో ఎవరు మనిషో చివరిగా చెప్తున్నాం సార్. రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజల పట్ల ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ 175 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మౌత్ పీస్ గా మారిపోయింది. బాజీ గారు మౌత్ పీస్ గా మారాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు సార్, ప్రెసిడెంట్ గారికి ఉంది. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీని కానీ కూటమిని ఎదురిస్తున్న పార్టీ ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. మోడీకి దత్తపుత్రుడుగా మారి 5 ఏళ్లు చాలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. విభజన హామీలు కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అన్నిట్లో దత్తపుత్రుడుగా మారి మోడీకి అడుగులు మొత్తుతూ ఆయన కేసులు పెట్టి లోపలేస్తాడని భయపడి అడగకుండా సోనియా గాంధీకే భయపడలేదన్నా, మోడీకి భయపడేది మీ సోనియా గాంధీకే భయపడలా. మీ సోనియా గాంధీని కడగల్లాడించాం, మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశాం. బీజేపీకి మోడీకి భయపడేదేందన్నా, మీ సోనియా గాంధీ మీ కేంద్ర ప్రభుత్వానికి భయపడకుండా డబ్బుగా ఢీ కొట్టి తొడగొట్టి నిలబడ్డాం. ఇంకా బీజేపీకి వాళ్ళకి ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే, ఎవరికైనా అంతే. బాజీ గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది వాస్తవ వెలుగులోకి వస్తా ఉన్నాయి ఒక్కొక్కటి. షర్మిల గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని కనుక పూర్తిగా నిర్ధారణ అయితే మీ అనుమానం ఎవరి మీద? ఆ డేటా ఇక్కడ అప్పట్లో ఇక్కడున్న అధికారంలో ఉన్న వీళ్ళు, అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కలిసి క్లియర్, ఇట్స్ క్లియర్. వాళ్ళిద్దరు యొక్క ఉన్న సంబంధం ఏంటో తెలుసు. బిర్యానీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు ఇచ్చిపుచ్చుకున్నారు, ఎవరు తెలియదు, అందరు ప్రపంచవంతానికి తెలుసు. అన్ని వ్యవహారాల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నటువంటి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా వీరికి ఒకరికి కావాల్సిన డేటా ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారని మీ అనుమానం ఇప్పుడు. ఓకే రైట్, చూద్దాం మరి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా మరి ఇక ఫైనల్గా ఏమి అధికారులు నిగ్గు తేలుస్తారో ఫైనల్గా వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. సో మొత్తానికైతే మీకు కాంగ్రెస్ వాళ్ళకి కూటమి వాళ్ళకైతే కేసీఆర్ గారు మీ డేటా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్